భారతదేశ అంటే మన ప్రభుత్వం కూడా హ్మ్. చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఆమెను కాపాడడానికి అని కూడా మనం చూస్తూ ఉన్నాం. హ్మ్. మేబీ కాస్త సత్ఫలితాలను ఇచ్చినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే రేపు అంటే ఇంకొక 10 నిమిషాల్లో ఒక మనిషి చచ్చిపోతాడు అనుకున్నప్పుడు అతనికి సడన్‌గా ఆక్సిజన్ పెట్టేసి బతికాడని చెప్పేస్తే మనకెంత ఊరట లభిస్తదో, అట్లానే రేపు చనిపోతుంది అని చెప్పినప్పుడు లేదు ఆమెకి ఇంకొంత సమయం ఇస్తున్నాం మేము దీనికి సంబంధించి అనేటువంటి ఒక చర్యని ఏదైతే అక్కడ ప్రభుత్వం కావచ్చు, మెయిన్‌గా మన భారతదేశానికి సంబంధించి కేరళ సీఎంగా ఉన్నటువంటి పినరయ్ విజయన్ గారు కావచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళటము, సుప్రీంకోర్టు దాన్ని అప్పీల్ చేసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వటము, మీరు ఖచ్చితంగా యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడండి, అక్కడికి సంబంధించి ఏదో ఒకటి చేసి ఆమెను కాపాడని చెప్పేసి చెప్పడం కూడా ఇవన్నీ కూడా ఒక మంచి పద్ధతి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇరాన్కి సంబంధించి మనకి కూడా దౌత్య సంబంధాలు అంత మంచిగా లేవు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరగటము, ఆ సమయంలో మనం సైలెంట్గా ఉండటము, మనం అమెరికా సపోర్ట్ మనకు ఉంది కాబట్టి మనం వాళ్ళతో కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మనం వెంటనే అంత ఈజీగా వేరే వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసి అంత ఈజీగా అయితే ఈ ప్రాబ్లం లేదు. కానీ ఎట్టకేలకు కొంత ఊరటనైతే